నర్స్ అయితే శౌర్య గాజులు, చైన్ అవన్నీ తెచ్చి ఇస్తూ ఉంటుంది. ఇవి శౌర్యవే కదా! మా శౌర్య ఎక్కడుంది అనైతే దీప అయితే కొంచెం క్వెషన్ మార్క్‌గా అడుగుతూ ఉంటుంది. అవి చూసి షాక్ అవుతూ ఉంటుంది. శౌర్యకి ఏమైంది? ఎందుకు ఇవన్నీ నాకిస్తున్నారు? అనైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి ఆపరేషన్ అయ్యేటప్పుడు ఇవన్నీ ఉండకూడదు కదా మేడం! అందుకే తీసి ఇచ్చేస్తున్నాను అనైతే అంటూ ఉంటుంది నర్స్. ఏంటి ఆపరేషనా? ఆపరేషన్ ఎవరికి? అసలేం మాట్లాడుతున్నారు మీరు అనంటే, అదేంటిదండి ఆపరేషన్ ఎవరికని అడుగుతున్నారేంటి? ఆపరేషన్ మీ అమ్మాయికే అనేది అంటూ ఉంటుంది. డబ్బులు ఎవరు కట్టారు అనంటే, డబ్బులు ఇప్పుడే కదండీ మొత్తం డబ్బులు కట్టేశారు. అందుకే ఆపరేషన్ రెడీ చేస్తున్నాం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలకైతే దీప షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఆపరేషన్‌కి రెడీ చేస్తున్నారా? మీరేం మాట్లాడుతున్నారు? అసలు ఆపరేషన్ మా శౌర్య ఎక్కడుంది? అనేది అడుగుతూ ఉంటాడు కార్తీక్. మీ శౌర్య ఆపరేషన్ థియేటర్‌లో ఆపరేషన్ దగ్గర ఉంది అనైతే అంటూ ఉంటుంది నర్స్. ఆ మాటలకి కార్తీక్, దీప షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఏంటి డబ్బులు ఎవరు కట్టేశారు? అసలు ఆపరేషన్ ఏంటి? అనైతే కార్తీక్, శౌర్య అయితే అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటారు. ఒకరి మొఖాలు ఒకళ్ళు చూస్తూ షాక్ అవుతూ ఉంటారు. నర్స్‌ని అడిగితే ఎవరు కట్టారో మాకు తెలియదండి అని నర్స్ అనేస్తూ ఉంటుంది. నిజంగా కార్తీక్ నువ్వు నిజంగా గ్రేట్. డబ్బులు కట్టవేమో, ఆపరేషన్ జరగదేమో అనుకున్నాను. లాస్ట్ మినిట్‌లో మొత్తం డబ్బులు కట్టేసి ఆపరేషన్ జరిగేటట్లుగా చేస్తున్నావు. సరే నాకు టైం అవుతుంది. స్పెషలిస్టులు లోపలే ఉన్నారు. నేను వెళ్తాను. కానీ శౌర్యకి ఏం కాదు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా దేవుని ప్రేయర్ చేయి, శౌర్యకి ఏం కాదు, సేఫ్టీగా వస్తుంది అనేది అనేసి డాక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కార్తీక్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఎలా డబ్బులు కట్టారు ఎవరు అని.